సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు బరులు వేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. గతంలో కోడి పందాలు నిర్వహించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. కోడి పందాలకు కత్తులు తయారు చేసే వారిపై కూడా నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో కోడి పందాలను నిర్వహించకుండా ప్రజలు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి వాటిని చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారనేది మన దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కోడి పందాలు? ఇక్కడ సాంప్రదాయంగా పండగకి కోడి పందాలు ఆడేటటువంటి అలవాటు ఉన్న ప్రాంతం. సో అది లీగల్గా ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని లా చెప్తుంది. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ మా నాలెడ్జ్కి వచ్చిన అందరికి కూడా మేము కోడి పందాలు ఆడించేవారిని ఆల్రెడీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. సుమారు గత 5 సంవత్సరాలుగా 5,000 మంది వరకు ఈ కేసుల్లో ఉన్నారు. వీరందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఆల్రెడీ 1,500 మందిని బైండ్ ఓవర్ చేశాం. అదే కాకుండా కేసులు పెట్టారు. అలాగే ఈ కత్తులు ఎవరైతే తయారు చేస్తారో అవి ఒక 3 కూడా పట్టుకొని కేసులు పెట్టడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారా? ఆ డ్రోన్తో వీఆర్ డూయింగ్ సర్వే అండి. ఈసారి కూడా చేస్తారు. పర్టికులర్గా మనకి కోరుకొండ సర్కిల్, అలాగే కొవ్వూరు సబ్ డివిజన్ ఏరియాలో ఇవి ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటాం. ఎక్కడైనా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇచ్చినా లేకపోతే మాకు వచ్చినా మాకు తెలిసినా తీసుకుంటాం చర్యలు. కోడి పందాలు కట్టే వారిపై వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? చెప్తున్నాం కదా, ఇప్పుడు రిపీటెడ్ అఫెండర్ అయితే వీఆర్ గోయింగ్ టు రిమాండ్ దెమ్. ఒకసారి ఫస్ట్ టైమర్ అయితే మామూలు ఏదైతే లీగల్ యాక్షన్ అది ఉంటుంది. ఇంకా ఎంతమంది పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు? ఎంతమంది అంటే మన జిల్లా ఫోర్స్ ఏది ఉంటుంది దాంతో చేస్తాం. ఇంకే కావాలి. అయితే కోడి పందాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా డ్రోన్తో కూడా నిఘా ఏర్పాటు చేసాము. ఎక్కడైతే ఈ కోడి పందాలు నిర్వహిస్తారో వాటి స్థలాలను కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే 5,000 మంది వరకు కూడా ఇప్పటి వరకు కూడా వివిధ కేసులు కోడి పందాల కేసులు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పి ఎస్పీ కిషోర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.